పాల్గొన్న భక్తులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి హిల్ట్ పాలసీని వెంటనే విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా అందులో భాగస్వాములైన అందరినీ కూడా కార్మిక సంఘాలు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, అందరిని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ అనుకూలమైన పద్ధతుల్లో చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటి కూడా వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వాటిని తరలిస్తే వీళ్ళందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది, పరిశ్రమ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో చేయాలని కూడా వారు ఈరోజు దాంట్లో సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడెక్కడ ఎట్లా చేసిన విషయంలో కూడా చర్చ చేసి దానిపైన ప్రభుత్వానికి నష్టం కాకుండా ప్రజలకి, హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించడానికి జీవులు ఏదైతే పేర్కొన్నారో కాలుష్యం ఇబ్బంది అవుతుంది, కాలుష్యకారక పరిశ్రమల్ని మేము బయటికి తరలించాలని చెప్పి పాలసీ చేసినామని చెప్పి ఏదైతే జీవో తీసుకుందో ఆ జీవులు పేర్కొన్న విధంగా ఆ భూముల్ని మొత్తం కూడా ప్రజల అవసరాలకి, ప్రత్యేకించి కాలుష్యాన్ని నివారించడానికి కావలసిన పద్ధతుల్లో ఆ భూముల్ని వినియోగించాలని చెప్పి కూడా ఈరోజు ఒక్కరు కూడా అందరూ వ్యక్తీకరించినారు. కాకపోతే ముఖ్యమంత్రి గారు పాపం ఎప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా విడనాడటం లేదు. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్ గా కేవలం సాకు తీసుకొని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి, అది కూడా ఖాళీ కుర్చీలకి ఉపన్యాసం ఇస్తూ మళ్ళీ నోటికి వచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు. చాలా అసహ్యంగా, చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు. ఎవడైనా పదవిలోకి వచ్చినప్పుడు కనీసం మారుతారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలని కానీ జనరల్గా వాడరు. వాళ్ళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా వచ్చిన సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా. వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ వాళ్ళ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా. కానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తను ఏదైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తను తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులను నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. నాకు ఫోన్ చేసారు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలేదు, నల్గొండ జిల్లాకి ఏమి వేయలేదు, దేవరకొండకి ఏమి వేయలేదు కొత్తగా. కానీ మళ్ళీ గదే బూతులు, రోత మాటలు మాట్లాడిపోయాడు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేస్తారు ఆ ప్రాంతం నుంచి. ఇదంతా అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. నిజమే, నువ్వు ఏం చేసినావు? ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తా, నేను ఎట్లా పూర్తి చేస్తా, వీళ్ళు రాళ్ళు కట్టుకొని అందులో చచ్చిపోయినా నేను చెవాలని చేస్తా. నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా ఏదైతే మీరు తవ్వకం చేసినరో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటి వరకు శవాలను తీయలేకపోయినావు. నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ ఎల్లబడ్డాను ఏం తీస్తావు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ చక్కదనము, నీ మంత్రులు 8 శవాలు తీయలేకపోయింది ఇప్పటి వరకు. ఇక నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు. ఎవడు కారకుడు? ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు? నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా. నీ పాత ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇయ్యాలని నెత్తికెత్తుకున్న నీ పాత ముఖ్యమంత్రి, నీ దోస్తైన నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు చేసిన కుట్ర ఫలితమే కదా. ప్రపంచంలో ఎవడు వాడిన టెక్నాలజీని తీసుకొచ్చి నల్గొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా. ఇవాళ నీకు తాబేదారులుగా
నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం చేసినాడు ఉన్నారు మంత్రులుగా. మీరు చేసిన తప్పుకు, మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు. ఇంకోటి ఏం మాట్లాడినావు? ప్రజలు శిక్ష వేసిండ్రు అని మాట్లాడినావు కేసీఆర్. ఒకవేళ అదే రాజకీయాల్లో గెలిపోవడంలే శిక్ష అయితే ఈ దేశంలో అత్యంత ఎక్కువ శిక్షలు పొందిన వాడు నీ నాయకుడు రాహుల్ గాంధీ. ఈ దేశంలో అత్యంత ఎక్కువ శిక్షలు పొందిన వాడు మీ నాయకుడు రాహుల్ గాంధీ. మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో కొత్తగా గెలవలేదు మీరు. ఉన్న ఉత్తరప్రదేశ్లో కనీసం డిపాజిట్ లేకుండా పోయినాయి, స్వయంగా ఆయన ఓడిపోయిండు. మధ్యప్రదేశ్లో దిక్కులేదు, రాజస్థాన్లో పోయినరు, హర్యానాలో దిక్కులేదు. ఎక్కడ ఉన్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నారు? అంటే ప్రజలు శిక్ష చేసిండ్రు, ఇప్పుడు దేవుడు శిక్ష చేయాలన్నా మీ రాహుల్ గాంధీకి? నువ్వు మాట్లాడుతున్న దాని గురించేనా? మీ నాయకురాలికి కూడా శిక్ష చేయాలన్నా దేవుడు కూడా? జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ఓడిపోయినావు. అదే కూడంగా నిన్ను కూడా ఓడగొట్టి పంపిరు. మా నరేంద్ర కొత్తవాడు ఓడగొట్టి పంపిడు. నేను ఎందుకు సోయలేని మాటలు మాట్లాడితే పద్ధతి ఉండాలి కదా, చెప్పాలి కదా. నల్గొండకు వచ్చినావు, ఏం చేస్తావో చెప్పాల్సి ఉంటివి. కేసీఆర్ నాయకత్వంలో నష్టమైందా? దుర్మార్గంగా నీ బాసులు 60 ఏళ్ళు పెంచి పోషించిన ఫ్లోరిన్ను నాశనం చేసిన, ఖతం చేసినాం. కేసీఆర్ నాయకత్వంలో భారతదేశంలో అతి తక్కువ కాలంలో 6 సంవత్సరాల కాలంలో ఒక ప్రాంతం నుంచి ఫ్లోరిన్ పూర్తి ఎరాడి చేసి రికార్డు సృష్టించింది కేసీఆర్ పరిపాలన. సిగ్గుండాల మాట్లాడడానికి. కొంచెం వ్యవసాయం మీద ఆధారపడి బ్రహ్మాండంగా వెలుగొందిన నల్గొండ జిల్లాను కాకతీయుల కాలం నుంచి నిజాముల వరకు నాశనం చేసింది మీరు. ఇవాళ నీ అంటే తిరుగుతున్న, కూడేయడంలో తిరుగుతున్న మంత్రుల నాయకత్వంలో ఉన్న నీ కాంగ్రెస్ పార్టీ, నీ తెలుగుదేశం పార్టీ ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురి చేసింది నల్గొండ జిల్లాను. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా వ్యవసాయాన్ని ముందు తీసుకొచ్చినాం. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన 40 లక్షల టన్నులు, 40 కోట్ల టన్నుల ధాన్యం పండించిన జిల్లాగా రికార్డు సృష్టించినాం. 40 లక్షల టన్నులు. మేము వచ్చినాడు 3 లక్షల టన్నులు. మేము నీ చేతికిచ్చే నాటికే 40 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశానికి అందించినాం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. మేము చేసిన పని గది. ఒక్క పరిశ్రమ తీసుకురాలి 60 ఏళ్లలో. మీరు బ్రహ్మాండంగా 10,000 మందికి ఉపాధిని ఇచ్చే యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చినాం. ప్రగల్భాలు పలికిరు నీ మంత్రులు. మేము వచ్చినాక బంద్ పెడతామని మాట్లాడినరు. నువ్వే వచ్చి నీ ముఖాన్ని నువ్వే వచ్చి ప్రారంభం చేసినావు. సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడాలి? సోయలేని మాటలు ఎందుకు మాట్లాడాలి? చెప్పు, నువ్వు వచ్చినాక ఏం చేసావు చెప్పు. 2 ఏళ్ళు నల్గొండ జిల్లాకు, తెలంగాణకు వీకింది ఏంది, నువ్వు నల్గొండ జిల్లాకు చేసింది ఏంది? ఒక్కటి చూపిస్తారా నువ్వు నీ మంత్రులు? నల్గొండ జిల్లాలో మేము ఇది చేసినామని చెప్పడానికి. 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, 100కు పైన గురుకుల పాఠశాలలు ఇచ్చినాం, SC ST BC గురుకుల పాఠశాల కళాశాలలు ఇచ్చినాం, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి. అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసినాం, 1000 సంవత్సరాలు నిలబడిన ఆలయ నిర్మాణం చేసినాం. మీలాగా గొప్పలు కొట్టుకోలే. మంది చేసిన దాన్ని మాదని చెప్పి మేము ఎత్తుకొని ముద్దాడలే. సిగ్గుండాలి కొంచెం ఆయన మాట్లాడడానికి. మాకు రాక నా భాష, కానీ మాకు కేసీఆర్ నేర్పిన విజ్ఞత అడ్డు వస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈ చిల్లర మాటలతోని, ఈ రోత మాటలతోని ముఖ్యమంత్రి పరువు తీయకు. ఆ పీఠం పరువు తీయకు. రేవంత్ రెడ్డిగా నువ్వు ఎంత వాగినా మేము పట్టించుకోం. PCC అధ్యక్షుడిగా నువ్వు వాగినాడు మేము పట్టించుకోలే. కానీ వాళ్ళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నావు వాళ్ళ కర్మకు. ఇప్పటికైనా రేవంత్ నోరు దగ్గర పెట్టుకో, భాష మార్చుకుంటే మంచిది.